హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది మన కాకినాడ బోట్ క్లబ్ అండి. సర్పవరం జంక్షన్ దగ్గర బోట్ క్లబ్ బ్యాక్ సైడ్ రోడ్డు. అదిగోండి, అది కాయగూరల మార్కెట్ రోడ్డు ఆపోజిట్లో ఆనంద సాయి స్వీట్ స్టాల్ ఉందండి. ఆ షాపు వాళ్ళ కార్ఖానం ఇక బోట్ క్లబ్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉన్నదండి. కార్ఖానం అంటే అదే వంటశాల, వంట రూము, స్వీట్ తయారు చేసే రూమ్ మాట అండి. ఈరోజు మనం కాకినాడ స్పెషల్ గొట్టం కాజా తయారీ చూద్దామండి. కాకినాడ అనగానే మనకి గుర్తొచ్చేది కాజా కదా. వీళ్ళు కాజానే కాదండి, అన్ని రకాల స్వీట్స్ చేస్తున్నారు. ఆంధ్ర పిండి వంటలు అన్నీ చేస్తున్నారండి. సార్లకి సలివిడితో సహా, సలివిడి లడ్డు ఏ ఐటమ్స్ అయినా ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి అన్నిటికి బాగా చేస్తున్నారండి. మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ ఆర్డర్ మీద చేయించుకుంటున్నారు. పండగలకి సున్నుండ్లు, అరిసెలు అవి కూడా చేయించుకున్నారంటండి మా ఫ్రెండ్స్. అవిని చాలా బాగున్నాయని చెప్పారు. ఫోన్ నెంబర్ పెడతాను, ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీ అవసరాలకి ఉపయోగించుకోండి. ఈరోజు మనం కాకినాడ కాజా అని ప్రసిద్ధి చెందిన గొట్టం కాజాని ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం రండి. పిండి అయ్యి ఎలా కలపాలో చూద్దాం రండి. 2 గంటల ముందే నానబెట్టాలంట. అదిగోండి, 2 డొక్కులు పిండి పోసారు. మైదా పిండి 2.5, 2.25కి మధ్యలో ఉంటుందంట. 2 డొక్కులు వేసారు. 2 డొక్కుల పిండికి ఒక గుప్పుడు కరాచీ నూక వేసారండి. అదిగో ఒక గుప్పుడు ఉంటుందంట, ఒక కరాచీ నూక. తర్వాత శనగపిండి కూడా వేసారు. ఒక గుప్పుడు శనగపిండి పోసారు. ఇదిగోండి, బేకింగ్ పౌడరు 3 స్పూన్లు ఉంటుంది, 3 స్పూన్లు వేసారండి. తర్వాత తినే సోడా అంటాం కదా, అది 2 స్పూన్లు వేసారు. ఇదిగోండి, తర్వాత నూనె పోసారు, ఒక పెద్ద స్పూన్ ఉంటుంది. ఇదిగోండి, పెరుగు కూడా పోసారండి. అది ఒక 1/2 లీటర్ ఉంటుందేమో, ఆ ప్యాకెట్ పోసారు. ఇదిగోండి, పిండి అంతా కలిపేసి తగినన్ని నీళ్లు పోసారు. ముద్ద కట్టేసారన్నమాట అండి. మనం పూరీ పిండి ఎలా ముద్ద కట్టుకుంటామో అలా మొత్తం కలిపేసి ముద్ద కట్టారు. ఈయన పేరు వాసు గారండి. ఇవన్నీ చక్కగా చెప్పారు ఆయన, కానీ మైకు ఆగిపోయి అది రికార్డ్ అవ్వలేదండి. నేను రికార్డ్ అవుతుందని అనుకున్నాను, కానీ రికార్డ్ అవ్వలేదు. అందుకే నేను చెప్పాను అన్నమాట. అవన్నీ చక్కగా కలిపేసి ముద్ద కట్టేసి బాగా మదాయించారండి. అదిగో కొంచెం అలా అంటుకున్న దగ్గర కొంచెం పొడిపిండి వేసి అలా పావేస్తే మొత్తం వచ్చేసింది. అలా మనం పొడిపిండి వేసి పావేస్తే అలా అంటుకున్నది వచ్చేస్తుందండి. శుభ్రంగా పావేసి కొంచెం ఆయిల్ తడుపుకొని ఆ మగ్గులో ఆయిల్ మాట అండి. అదిగో బాగా గట్టిగా ఒక 10 సార్లు అలా బాగా మదాయించారండి. చాలా గట్టి దెబ్బలు కొట్టారండో. ఒక 10 దెబ్బల పైన బాగా బలంగా కొట్టి మదాయించారు. అది అయిపోయిన తర్వాత అలా ముద్ద కట్టేశారండి. మన పూరీ పిండి మీద కొంచెం లూజ్ ఉంది. ఇదిగో ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసి అదిగో అలా పెట్టేసి దాని మీద కవర్ వేసేసారు. కవర్ వేసిన తర్వాత 2 గంటలు ఎండలో పెట్టాలంటండి. ఎండలో పెట్టారు. ముందు కవర్ వేసారు. కవర్ వేసిన తర్వాత అలా జల్లిబుట్టు లాంటిది కూడా ఒకటి పైన పెట్టి 2 గంటలు అలా ఎండలో పెట్టాలంటండి. లోపల పాకం మరిగిస్తున్నారండి. ఒక 13 కేజీలు పంచదారంట. తాపేశ్వరం కాజా కూడా చేశారండి. 2 కలిపి పెట్టారు. కేజీలు పంచుతారండి. 13 కేజీలు పంచుతారా, 2 కేజీలు పావు మైదా 10 కేజీలు కాజా వచ్చేస్తుంది. చెప్పండి. ఇలా కనుక తీగి రావాలండి. తీగి వస్తే సరే, తీగి వచ్చాక కొద్దిగా నెయ్యి కొద్దిగా యాలక్కాయ పొడి వేయాలండి. తర్వాత సలార్ పెట్టేయాలండి. అది తీసి దీంతో ముంచాలండి. అది ముంచినప్పుడు మీకు చూపిస్తానండి. కదా అప్పుడు చూపిస్తాను. నేను మళ్ళా 2 గంటలకు వచ్చానండి. వచ్చే లోపల తాపేశ్వరం కాజా రెడీ అయిపోయింది, పంతువా రెడీ అయిపోయింది. అప్పుడే తయారు చేశారు కదా, భలే బాగున్నాయండి. ఇదిగండి, ఎంత పిండి అయిందో చూడండి. 2 గంటలు ఎండలో పెట్టారు. పైకి ఉబ్బింది పట్టండి. కానీ అదిగండి, ఇప్పుడు కొంచెం పిండి జల్లి కట్ చేసేస్తానంట కాజాలు. అలా కొంచెం
ముద్ద కట్ చేసి ఇలా చేసుకుని అంటే కాజా సైజు అలా కట్ చేసేస్తున్నారు. ఇంకేం కలపక్కర్లేదండి. ఎండలో తీసాక ఇంకా కలపడం లేదు. అలా ఏం చేయకూడదండి. అలా పొడవుగా కొట్టంలాగా చేసేసుకుని కట్ చేసేస్తున్నారు. మర్చిపోయాను నేను చూసాను కదా వాసు. ఎన్నాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మీరు? నేను ఇక్కడండి సంవత్సరం అవుతుందండి. షాప్ పెట్టి సంవత్సరం అవుతుంది. అవన్నీ అలా కట్ చేసేస్తున్నారండి చక్కగా. ఎండకు బాగా ఉబ్బింది. కాజా వేడివేడిగా ట్రేలో సర్దేస్తుంది. చాలా నువ్వు ఎక్కడ? నీ పేరేంటమ్మా? దేవి. ఇక్కడ దగ్గరేనా? తీసుకుని అదే మళ్ళీ వేరే అలా చేశారా? అదేలేండి. తొక్కులోండి ఎన్నికేలండి? కావాలంటే ఎన్నికేలండి? మీరు ఎంత కావాలండి? మీరు ఓకే అండి. 200 చేస్తున్నాము కేజీ. మీకు తగ్గించాను. కేజీ 200. ఇంకోండి ఆర్డర్ మీద చేస్తున్నారు స్వీట్స్. ఓకే ఓకే బాగా చేస్తాను క్వాలిటీ కానీ ఓకే పెద్దది చేస్తారండి. మీకు ఏమన్నా కావాలన్నా స్వీట్ ఎంత? కేజీ ఎంత? ఇది అవుతాయండి కేజీ 200 అండి. కాజా అలా ఆర్డర్లు ఏమన్నా ఇస్తే కొద్ది తగ్గించి చేస్తారా? లడ్డు అండి. లడ్డు ఏ స్వీట్ కావాలన్నా? ఏ స్వీట్ అండి? ఆంధ్రపిండి వంటలు సలివిడి గిలివిడి అరిసెలు పొగడాలు అన్నీ ఆర్డర్ మీద చేస్తారు. అరిసెలు ఎంత అండి కేజీ? కేజీ 250 రూపాయలండి. 250. మన సంక్రాంతికి కూడా చక్కగా ఆర్డర్ ఇచ్చి చేయించేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు చాలా మంది చేయించుకున్నారండి పండగకి. అప్పుడు కొత్త కదండి మేము చాలా మంది చేయించుకున్నాం. అంత చక్కగా అలా కట్ చేసేస్తున్నారు చూసారు. రూల్గా అవుతాయండి. కాకినాడ కాజా షేప్ వచ్చేస్తుంది. రూల్గా చెప్పండి. ఈ పేట అక్కడ తీసుకెళ్ళిపోవాలా అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కనే కాబట్టి అలా అయిపోతుంది అన్నమాట. ఒక్కొక్క దిక్కున 3 ఉంటారండి. పేట తీసుకెళ్ళి అక్కడ నొక్కి వెయ్యాలి. ఇక్కడ వస్తే రైల్లో నొక్కేసుకుని ఆయన తీసుకెళ్ళాడు. కాకినాడ కాజా యాలక్కాయ పొడి నెయ్యి వేస్తారా? పాకం అవును దీంట్లో కాజా మీద వేస్తాను పైన. కాజా మీద వేస్తారా? నెయ్యి యాలక్కాయ పొడి వేసి కలపాలా. ఏమి చూడడానికి వచ్చారు ఇప్పుడు మీరు? వరలక్ష్మి నువ్వు? ఏమో నాకే తెలిసి మీకు తెలియదు అనుకుంటున్నాను. ఖాతా మీకు ఖాతా సురేష్ గారి. అవునా? నేను ఇక్కడ ఉండగా 2 ఆర్డర్లు వచ్చాయండి వీళ్ళకి. వీళ్ళు అయితే మా ఫ్రెండ్సేను. ఇదిగోండి మొత్తం అలా అనాలండి. అప్పుడు వేపినప్పుడు ఉబ్బుతుంది అంటారండి. మొత్తం అలా ఒత్తేయాలంటండి ఏలు పెట్టి. నేను కూడా ట్రై చేస్తున్నాను. అది చూడండి ఆయిల్ బాగా కాగాలంటండి. అలా అది చూడండి ఏలుతో పెట్టి వచ్చిన ఒకేసారి అలా వేసేసి వేసేస్తున్నారు. చూడండి ఎలా ఉడుతున్నాయో. నిజమండి చాలా బాగా ఉబ్బాయి.
బాగా నానిందండి. లెక్కండి అంతే. అదే దోరగా వేపాలండి. ఇప్పుడు ఇవన్నీ సింగిల్ వేపు అన్ని పట్టించుకునేది చాలా సింగిల్ ఎప్పి పోగొంట ఒక 20 నిమిషాలు వేపాలి. అప్పుడు వేస్తే గట్టిగా ఉంటుంది అనమాట. ముందు ఇలా ఒకసారి వేపేయాలండి, వేసి ఇలా తీసేయాలి ఒకసారి సింగిల్ వేపు. అలా ముప్పై కదండి అయితే ఇచ్చేసేయండి. ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇక ముందుగా అయిపోయింది. ఇలా సింగిల్గా ఒకసారి వేపేయాలంట ఈ కలర్. కలర్ వచ్చేలా మళ్ళీ కలిపి వేపేస్తారా? అన్ని కలిపి ఒకటే కలర్ వస్తుంది. వాళ్ళు అందులో ముంచుకున్నారు. ఇదిగోండి, ఇది మనం ఇందాక పాక చూసాం కదా, అదిగోండి మడత కాజా వేసారంట అందులో. ఇది మళ్ళీ ఇప్పుడు గొట్టం కాజా వేస్తారు, కాకినాడ స్పెషల్ కాజా. ఇదిగోండి మొత్తం వేసేసారు ఈసారి అన్నీ. మనం గారెలు చేసుకుంటాం కదండి, అలాగే గారెలు ముందు ఒకసారి తీసేసి మళ్ళీ వేస్తాం కదా, బాగా ఏగుతాయని అలాగనమాట. చూడండి ఎంత బాగుంది. బ్రౌన్గా వచ్చేయాలండి మొత్తం. బ్రౌన్ కలర్ వచ్చేసేదాకా వేపేసుకోవాలంటండి. అలాగా ఒక పావుగంట పడుతుందట. మంట తగ్గించారా? చిన్న మంట మీదే వేపాలంటండి. చిన్న మంట పెట్టి అలా కదుపుతూ ఉంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అన్నీ ఒకటే కలర్ వస్తాయి. ఒకటే కలర్ వస్తాయి. ఇదిగో చూడండి, వేసినప్పుడు కళాయి నిండా ఉన్నాయి. వేగి కలర్ అదే బ్రౌన్ అయింది, బాగా ఇంకా బ్రౌన్గా వచ్చేదంటండి. చెప్పండి. నాకు 8 సంవత్సరాలు ఉండగా వచ్చేది, ఇప్పుడు వచ్చి నాకు 40. అప్పటి నుంచి మీకు ఎక్స్పీరియన్స్, అందుకే బాగా చెయ్యి బాగా తిరిగింది మీకు. అన్ని ఉజ్జాయింపుగా చేసేస్తున్నారు. చాలా బాగుంటాయండి. ఇక్కడ ఉండినప్పుడు ఒక్కొక్కటి తీసుకుని చెప్పు. ఒక్కొక్కటి తీసుకుని తింటాను కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇన్ని స్వీట్ అంతే అంతే దగ్గర పడిపోయి. చెప్పండి. అంటే ఇప్పుడు సరిగ్గా చేసావు నేను పిల్లవంటలు అయ్యి ఇప్పుడు చేస్తారా? ఆల్ ఐటమ్స్ అన్ని చేస్తానండి. అన్నీ నీసి వెజ్ మొత్తం అన్నీ చేస్తారు. ఇదండి కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది, బాగా దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు వేగిన తర్వాత పాకంలో వేయాలండి. పాకం అలా ముంచాలి, దాని కింద పెట్టి. ఎంతసేపు ఉండాలంటారు? మినిమం ఒక 2 నిమిషాలు. మంచి పైకి తేలకుండా అది నొక్కు పెడుతున్నారు. అదే గుండెకాయ అది అంతా గొట్టంగా రాదు. గొట్టం కాజాకి ఇదే గుండెకాయ ఏంటండి. ఇది అలా పట్టుకుని పైకి తేలకుండా పాకంలో ముంచితే పాకం పీల్చుకుంటుందంట బాగా. దాని పేరేంటండి? జారా అంటామండి. అంతే, గొట్టంగా జారా. అది గొడుగులో ఉంది స్టాండ్తో. ముందు ముంచి పైకి పెట్టేసి మళ్ళీ లాగేసి అవి మళ్ళీ వేసి మళ్ళీ ముంచారండి పైకి తేలకుండా. కనిపిస్తున్నాయండి. మీకు పాకం లాగేసుకున్నది గొట్టం కదా. ఇప్పుడు మొత్తం అలా అన్నీ ఇందులో వేసేస్తారా? అన్నీ వేసి దాంట్లో తీసండి. ఇది యాలకప్పుడు నెయ్యి చల్లేసి ఒక పావుగంట సలాడినట్టు ట్రై లేదా అంటిపోతాయి. అలా సిమ్లో పెట్టి అలా తిప్పుతూనే ఉన్నారు. ఇది కూడా వేడి ఉండాలని లైట్గా వేడి ఉండాలి. ఆయిల్ లేదంటే లాగు, చల్లారిపోతే లాగు. మళ్ళీ అలా పట్టుకుని అలా ముంచుతున్నారు. వేడి ఉంటే పాకం బాగా లాక్కుంటుంది అంటండి. అవి అందుకే నేను తీసేసి అట్లే పెట్టకుండా మూపిట్లో ఆయిల్లో అలా ఉంచుతూ ఇవి చేస్తున్నారండి. ముందు ముంచి 2 నిమిషాలు ఉంచి పైకి తీసేస్తున్నారు, మళ్ళీ వేస్తున్నారు.
ఇవన్నీ మొత్తం అన్నీ ఇంకా అదిగా చూడండి అలా గ్యాప్ ఇచ్చి అందులో వేస్తున్నాం. ఆయిల్లో అలా ముంచుతున్నాం. ఈ ముందు వేసి పైకి వచ్చేస్తున్నాయి. మొత్తం ఈ మొత్తం పీల్చుకున్నాయండి చూడండి. చూస్తేనే తినేయాలనేలాగా ఉన్నాయండి. బాగా చేశారు. ఒక్క నిమిషం. మొత్తం అన్నీ పండుగ అబ్బాయి ఇది ఏమేస్తున్నారు? నెయ్యి వేస్తున్నారా? ఇక మొత్తం వేసేసి పాకం పట్టేసాక నెయ్యి వేస్తున్నారు. వేస్తున్నారు యాలక్కాయ పొడి. యాలక్కాయ పొడి అయిపోయింది. కొట్టింది గొట్టం కదా రెడీ అయిపోయిందండి. కలుపుతారా? పాకం బాగా పీల్చుకుని చాలా బాగా టేస్ట్ఫుల్గా ఉన్నట్టుంది. చూడగానే తినాలనిపించేలా ఉందండి. చాలా బాగా తయారు చేశారు. చూసారండి చాలా బాగా చేస్తున్నారండి. అవే కాకుండా చాలా వెరైటీస్ చేస్తున్నారు. బెల్లం హల్వా అంట, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మోడం కదండి, అన్సీజన్ వల్ల తక్కువ చేస్తున్నారంట. ఇంకా చాలా ఎక్కువ చేస్తారంటండి. రోజులోని చాలా ఐటమ్స్ చేస్తారంట. ఈరోజు మనం కాకినాడ స్పెషల్ గొట్టం కాజా తయారీ చూసాం కదా. మీ అభిప్రాయం చెప్పండి. ఉన్న ఐటమ్స్ కూడా తయారీ విధానం చూద్దామండి ఒక్కొక్కటిని. టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుందండి. చూసారా పాకం ఎలా పీల్చుకుందో. కాకినాడ కాజా స్పెషల్ అండి ఇది. చాలా టేస్ట్ఫుల్గా ఉంది. అందరూ ఫోన్ నెంబర్ పెడతాను. అందరూ ఆర్డర్ పని చేసుకోండి. మా చుట్టుపక్కల అందరూ చేసుకుంటున్నామండి. పండగలకి, కావిడి పెట్టడానికి, ఫంక్షన్లకి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా అందరూ ఫోన్ చేసి అవసరాలకి ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.